ఈ వీడియోలో మనము భాగహార పద్ధతిని ఉపయోగించి దశాంశాల వర్గమూలాన్ని ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకుంటాము. స్క్వేర్ రూట్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ యూజింగ్ లాంగ్ డివిజన్. సాధారణంగా అయితే మనం వర్గమూలాలను ప్రధాన కారణాంకాల విభజన పద్ధతిని ఉపయోగించి అలాగే భాగాహార పద్ధతిని ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. అయితే మనకు ఇక్కడ ఇచ్చిన సంఖ్య అనేది దశాంశ రూపంలో ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనము దీన్ని భిన్న రూపంలోకి మార్చుకొని తద్వారా మనం వర్గమూలాన్ని కనుక్కోవచ్చు. లేదు అంటే అలాగే దశాంశ రూపంలోనే మనం భాగాహార పద్ధతిని ఉపయోగించి కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ మనం 0.03724 భిన్న రూపంలోకి మార్చి తద్వారా మనం వర్గమూలాన్ని కనుక్కుందాం. అది ఏ విధంగా అంటే ఇక్కడ మనము దీన్ని భిన్న రూపంలో అయితే ఏ విధంగా రాసుకుంటాము, లవాన్ని 37,249గా రాసుకోవచ్చు. మరి హారాన్ని అయితే ఏ విధంగా రాసుకుంటాము, దీంట్లోని దశాంశ బిందువు తర్వాత 6 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 6 సున్నాలను ఒకటి తర్వాత చేర్చి రాసుకోవాలి. అంటే 37,249/10 లక్షలుగా దీన్ని మనం రాసుకుంటాము. ఎందుకు, 6 దశాంశ స్థానాలు ఉన్నాయి కాబట్టి. మరి ఇప్పుడు మనం దీనికి వర్గమూలాన్ని కనుక్కోవాలి కాబట్టి మనకి ఇక్కడ భిన్నానికి కూడా స్క్వేర్ రూట్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ a/bకు మనకు సూత్రం అనేది స్క్వేర్ రూట్ a/bగా రాసుకోవచ్చు. దీన్ని ఇక్కడ మనం ఉపయోగించినప్పుడు లవానికి మరియు హారానికి కూడా ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ హారాన్ని ఒకసారి గమనించండి, దీంట్లోని మనకు 6 సున్నాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనము హారంలోని స్క్వేర్ రూట్ ఆఫ్ 10⁻6గా రాసుకోవచ్చు. మళ్ళీ మనం హారాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 10⁻6 హోల్ పవర్ 1/2గా రాసుకోవచ్చు. ఎందుకు, అక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, మనకు హారం అనేది 10⁻3 అవుతుంది. అంటే ఎంత, 1000 వస్తుంది. ఇక్కడ మనం హారాన్ని అయితే కనుక్కున్నాం. మరి లవం యొక్క వర్గమూలాన్ని ఏ విధంగా కనుక్కుంటాం, అయితే దీన్ని ఇప్పుడు మనం భాగాహార పద్ధతిలో కనుక్కుందాం. దీన్ని మనం భాగాహార పద్ధతిలో ఈ విధంగా రాసుకుంటాం కదా. అయితే మనము దీనికోసం కొన్ని సోపానాలు ఉంటాయి. వీటిని మనం ముందు వీడియోలో తెలుసుకున్నాము. దానికోసం ఏం చేయాలి, మొదటిగా ఇచ్చిన సంఖ్యను ఒకట్ల స్థానం మొదలుకొని 2 సంఖ్యల సమూహాలుగా విభజించండి. ఆ జతపై అడ్డుగీతను రాయాలి. అయితే ఇక్కడ మనం ఒకట్ల స్థానం నుంచి అంటే 9 నుంచి రావాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, 49 అనేది ఒక జత, 72 ఒక జత. అలాగే ఇక్కడ 3 అనేది ఒకటే సంఖ్య ఉంది కాబట్టి ఇక్కడ 3కి ఎడమవైపు ఒక సున్నాని చేర్చినప్పుడు ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి దీన్ని కూడా ఒక జతగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, 3 కంటే తక్కువ లేదా సమానమైన వర్గ సంఖ్యను కనుక్కోవాలి. దాని వర్గమూలాన్ని విభాజకంలో మరియు భాగఫలంలో రాయాలి. 3 కంటే తక్కువ వర్గ సంఖ్య అంటే ఏమిటి, 1. 1 యొక్క వర్గమూలం 1 కాబట్టి 1ని విభాజకంలో మరియు భాగఫలంలో రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, 1 × 1 అంటే 1 కాబట్టి శేషం ఎంత వస్తుంది, 2 అనేది వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, శేషానికి కుడివైపున 2వ జతను రాయాలి. ఇది కొత్త విభాజం అవుతుంది. 2వ జత అంటే ఏమిటి, 72 అనేది 2 పక్కన మనం రాసుకోవాలి. అప్పుడు కొత్త విభాజ్యం అనేది 272 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు దీనికోసం మనం కొత్త విభాజకాన్ని తయారు చేసుకోవాలి. అదే విధంగా అంటే భాగఫలాన్ని రెట్టింపు చేసి దాని పక్క ఖాళీగా ఒక గడిని రాయాలి. భాగఫలం అంటే ఎంత, 1. 1ని రెట్టింపు చేస్తే ఏమవుతుంది, 2 అవుతుంది. ఈ 2 పక్కన ఖాళీగా ఒక గడిని రాసుకోవాలి. ఇక్కడ ఏ అంకె అయితే రాస్తామో మనము ఇక్కడ మరియు భాగఫలంలో కూడా అదే అంకెను రాయాలి. అయితే ఇక్కడ ఖాళీ గడిలో రాయడానికి వీలైన ఒక గరిష్ట అంకెను ఊహించండి. ఈ అంకెతో ఏర్పడిన కొత్త విభాజకం మరియు ఊహించిన అంకెల లబ్ధం విభాజ్యానికి సమానంగా లేదా తక్కువగా ఉండేటట్టు ఒక అంకెను మనం ఎన్నుకోవాలి. అయితే ఇక్కడ సంఖ్య అనేది 20లలో వస్తుంది. ఇప్పుడు 272కి దగ్గరలో 20లలో అంటే ఇక్కడ మనం 25 × 5ని తీసుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది, 125 అనేది అవుతుంది. ఇంతకంటే కొంచెం పెద్ద సంఖ్యను తీసుకోవాలి, అంటే 28ని తీసుకుందాం. 28 × 8 అంటే ఎంత, 224 వస్తుంది. 29 × 9 అంటే 261 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం
ఏ సంఖ్యను తీసుకోవాలి? 9ని తీసుకోవాలి 2 తర్వాత. కాబట్టి భాగఫలంలో కూడా ఇక్కడ మనం 9ని రాసుకుంటాం. అప్పుడు శేషం ఎంత వస్తుంది మనకు? 11 అనేది శేషం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇదే సోపానాలను మనం కొనసాగిస్తూ ఉండాలి. అంటే తర్వాత జతను మళ్ళీ మనం పక్కన రాసుకోవాలి. అప్పుడు కొత్త విభాజ్యం ఏమవుతుంది? 1149 అనేది కొత్త విభాజ్యం అవుతుంది. మళ్ళీ దీనికోసం మనం కొత్త విభాజకాన్ని తయారు చేసుకోవాలి. దాన్ని ఎలా చేస్తాము? భాగఫలంలో ఉన్న 19ని రెట్టింపు చేస్తే ఏమవుతుంది? 38 అవుతుంది. మళ్ళీ ఈ 38 తర్వాత ఒక ఖాళీ గడిని మనం రాసుకోవాలి. ఇక్కడ ఏ సంఖ్య అయితే రాస్తామో ఇక్కడ మరియు భాగఫలంలో కూడా అదే సంఖ్యను రాయాలి. అయితే ఇప్పుడు మనం 1149కి దగ్గరలో 380లలో ఒక సంఖ్యను తీసుకోవాలి. అంటే 382ని తీసుకొని 2తో గుణిస్తే ఎంత వస్తుంది? 764 అనేది వస్తుంది. మరి 383 ఇంటూ 3 అయితే 1149 అనేది సరిగ్గా వచ్చింది. కాబట్టి ఇక్కడ 8 తర్వాత మనం ఏ సంఖ్యను రాసుకోవాలి? 3ని రాసుకోవాలి. ఇదే 3ని మనం భాగఫలంలో కూడా రాసుకుంటాము. అప్పుడు మనకు శేషం ఎంత వస్తుంది? 0 అనేది వస్తుంది. కాబట్టి మనకు 37,249 యొక్క వర్గమూలం ఎంత వచ్చింది? 193 అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ వరకు కనుక్కున్నాం కదా. ఇప్పుడు లవంలో ఎంత వచ్చింది మనకు? 193 అనేది వచ్చింది. బై 1000 అంటే ఇప్పుడు ఈ భిన్న రూపాన్ని మళ్ళీ దశాంశ రూపంలోకి మార్చుకుంటే ఎంత అవుతుంది? 0.193 అనేది వస్తుంది. అంటే ఇదే మనకు కావాల్సిన సంఖ్య యొక్క వర్గమూలము. ఇప్పుడు మనం మరో ఉదాహరణ తీసుకుందాము. 12.96 యొక్క వర్గమూలాన్ని భాగహార పద్ధతిలో కనుక్కుందాం. అయితే దీన్ని మనం నేరుగా దశాంశ రూపంలోనే భాగహార పద్ధతిలో వర్గమూలాన్ని కనుక్కుందాం. అయితే ఇక్కడ మనకు ఇచ్చిన సంఖ్య అనేది 12.96 కదా. దీన్ని మనము జతలుగా ఏ విధంగా విభజించుకుంటాము? మామూలుగా పూర్ణ సంఖ్యలను అయితే మనము కుడివైపు నుండి ఎడమ వైపుకు జతగా చేసుకుంటాము. అంటే ఇప్పుడు 12 ఉంది కదా, దీన్ని మనము కుడివైపు నుండి ఎడమ వైపుగా 2 సంఖ్యలుగా విభజించుకుంటాం కదా. మరి ఇక్కడ దశాంశ బిందువు ఉంది కదా, దీని తర్వాత ఉన్న సంఖ్యలను మనం ఏ విధంగా విభజించుకుంటాము అంటే ఎడమ వైపు నుండి కుడివైపుగా 2 సంఖ్యల సమూహంగా విభజించుకోవాలి. అంటే 9 నుంచి 6 వైపుగా. అయితే ఒకవేళ మనకు 12.9 అనే సంఖ్య ఇచ్చారనుకోండి, అప్పుడు ఏ విధంగా చేస్తాము? 12నైతే కుడివైపు నుండి ఎడమ వైపుగా ఒక జతగా చేసుకుంటాము. ఇక్కడ 9 ఉంది కదా, 9కి ఎడమ వైపు అయితే మనం ఒక 0ని చేర్చలేము. కుడివైపు మాత్రమే 0ని చేర్చుకోగలము. అప్పుడు ఎడమ వైపు నుండి కుడివైపుగా మనము జతగా చేసుకోవాలి. అప్పుడు 9, 0 అనేది ఒక జత అవుతుంది. ఒకవేళ మనకి ఇచ్చిన సంఖ్యలో 12.96, 5, 0 ఉంది అనుకోండి, అప్పుడైతే ఎలా చేసుకుంటాము? 12 అనేది ఇది ఒక జత అని మనకు తెలుసు. మరి 9 నుంచి 6 వైపుగా ఒక జత, 5 మరియు 0 అనేది ఒక జత అవుతుంది. అయితే మనకు ఇచ్చిన సంఖ్య 12.96 కాబట్టి దీన్ని మనం 12 అంటే 2 నుంచి 1 వైపుగా ఒక జత, 9 నుంచి 6 వైపుగా ఒక జత చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? 12కు తక్కువైనా లేదా సమానమైన వర్గ సంఖ్యను ఎన్నుకోవాలి. 12 కంటే తక్కువ అంటే ఏ వర్గ సంఖ్య వస్తుంది? 9. 9 యొక్క వర్గమూలము అంటే 3. ఇప్పుడు ఈ 3ని విభాజకంలోను భాగఫలంలోనూ రాసుకోవాలి. ఎందుకు? 3 3లు 9 కాబట్టి. ఇప్పుడు 12లోంచి 9ని తీసివేస్తే శేషం ఏమొస్తుంది? 3 అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, 12 తర్వాత మనకు విభాజ్యంలోని దశాంశ బిందువు ఉంది కాబట్టి భాగఫలంలో కూడా 3 పక్కన ఒక దశాంశ బిందువును మనం చేర్చుకోవాలి. ఇప్పుడు తర్వాత జత ఉంది కదా, అంటే 96 ఉంది కదా, దీన్ని మనం 3 పక్కన రాసుకోవాలి. అప్పుడు సంఖ్య ఏమవుతుంది? 396 అనేది అవుతుంది. ఇది కొత్త విభాజ్యం అవుతుంది. దీనికోసం మళ్ళీ కొత్త విభాజకాన్ని మనం తయారు చేసుకోవాలి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటాము? భాగఫలం ఉంటుంది కదా, ఈ భాగఫలంలో ఉన్న 3ని రెట్టింపు చేస్తే ఏమవుతుంది? 6 అనేది అవుతుంది. ఇప్పుడు ఈ 6 పక్కన మళ్ళీ ఒక ఖాళీ గడిని ఊహించుకొని ఇక్కడ మరియు ఇక్కడ అదే సంఖ్యను మనం రాసుకోవాలి. అంటే ఇప్పుడు 396కి దగ్గరలో 60లలో ఒక సంఖ్యను తీసుకోవాలి అని అర్థం. ఇప్పుడు 60లలో ఒక సంఖ్యను 65 × 5 తీసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది? 325 అనేది వస్తుంది. ఒకవేళ
66 ఇంటూ 6ని తీసుకుంటే 396 అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం 6 పక్కన ఒకట్ల స్థానంలో ఏ సంఖ్య రాసుకోవాలి? 6ని రాసుకోవాలి. కాబట్టి భాగఫలంలో కూడా అదే 6ని రాసుకుంటాం. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 396. కాబట్టి శేషం అనేది 0 వస్తుంది. అంటే 12.96 యొక్క వర్గమూలం ఎంత వచ్చింది మనకు? 3.6 అనేది వచ్చింది.